పిల్లలు, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కథ మళ్ళీ ఓడిన కుందేలు. ఒకరోజు తాబేలు చెరువు ఒడ్డున తచ్చాడుతూ కాలక్షేపం చేయసాగింది. అటుగా పోతున్న కుందేలు తాబేలును చూసింది. దాన్ని ఎలాగైనా ఆట పట్టించాలన్న ఉద్దేశంతో, డిప్పమామ, అలా తిరుగుతున్నావు, ఏమిటి సంగతి అని అడిగింది కుందేలు. మీ తాతను పరుగు పందెంలో ఓడించిన మా తాత వస్తానని చెబితే ఎదురు చూస్తున్నాను, చురక తగిలించి తాబేలు. ఆ మాటలు కుందేలుకు కోపాన్ని తెప్పించాయి. అప్పుడంటే మా తాత బద్ధకం వల్ల తెలివి తక్కువగా ఓడిపోయాడు. ఇప్పుడు నాతో పరుగు పందానికి వస్తావా అని అడిగింది పౌరుషంతో. తాబేలు ఆలోచనలో పడింది. గర్వంతో విర్రవీగుతున్న కుందేలుకు బుద్ధి చెప్పాలనుకుంది. పందెం ఎక్కడ వేయాలా అని చోటు గురించి ఆలోచిస్తున్నాను అంది తాబేలు. ఎక్కడైనా నేను సిద్ధం, నువ్వు ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు, వెకిలిగా నవ్వుతూ అంది కుందేలు. అయితే ఇప్పుడు మనం చెరువు ఇవతల ఒడ్డు మధ్యన ఉన్నాం. అవతల ఒడ్డు మధ్యన ఉన్న చెట్టు దగ్గరకు ఎవరు ముందు చేరితే వారిదే గెలుపు అంది తాబేలు. అంతేనా? పరుగుల రాజుని నేను. గతంలో మాపై పడ్డ మచ్చను చెరిపేస్తాను, చరిత్రను తిరగరాస్తాను, కొత్త చరిత్రను సృష్టిస్తాను, ఉల్లాసంగా గెంతుతూ అంగీకారాన్ని తెలిపింది కుందేలు. 1, 2, 3 అంది తాబేలు. వెంటనే కుందేలు పరుగు మొదలుపెట్టింది. తాబేలు చెరువు నీటిలో మునిగింది. స్థానబలిమితో కొద్ది క్షణాల్లోనే అవతల ఒడ్డుకు చేరుకొని చెట్టు కింద విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది తాబేలు. పాపం కుందేలుకు ఒడ్డు చుట్టూ పరుగు తీయడం వలన దూరం పెరిగింది. అనుకున్న సమయంలో చెట్టును చేరుకోలేక సిగ్గుతో తలదించుకుంది. ఇది ఎలా సాధ్యమైంది? అర్థం కాక అడిగింది కుందేలు. గర్వం ఆలోచనను దరిచేరనివ్వదు. అప్పుడు బద్ధకంతో కూడిన గర్వం మీ తాత ఓటమికి కారణమైతే, ఆలోచన లేకపోవడమే ఇప్పుడు నీ ఓటమికి కారణం. స్థానబలిమిపై దృష్టి పెట్టి తెలివిగా ఆలోచించడమే నా విజయానికి కారణం అని వివరించింది తాబేలు. తన అవివేకానికి సిగ్గుపడుతూ ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుందేలు.